ప్రభుత్వమే ఉండే. మధ్యలో తెలంగాణ ఇస్తలేదని నేను రాజీనామా పెట్టినా. ఎమ్మెల్యేకు ప్రజలు కోరితే కేసీఆర్ గారు ఆదేశిస్తే మేము రాజీనామా చేసినాం. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ప్రచారంకి వచ్చారు సిద్దిపేట నా మీద. గీతారెడ్డి గారు వచ్చే మేము ఇంత సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం, మేము ఇంత డెవలప్ చేసినాం, ఇన్ని చెక్ డ్యాములు కట్టినాం, అట్లా ఇట్లా అని స్పీచ్లు ఇచ్చారు. ఇస్తే నేను ఒక మాట అన్నా, మీరు ప్రభుత్వం మీది, మంత్రి మీరున్నారు, నేను ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేను, మరి సీఎం రిలీఫ్ ఫండ్లు మీ గజ్వేల్ ఎక్కువ వచ్చినాయా నా సిద్దిపేటలో ఎక్కువ వచ్చినాయా లెక్క పెట్టుండ్రు అన్న. అప్పుడు చూస్తే సిద్దిపేటలో ఎక్కువ వచ్చినాయి. మనం ప్రతిపక్షమైన ఆనాడు సిద్దిపేట నియోజకవర్గంలో మన జిల్లాలో ఎవరు చేయనంత సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి ప్రజల్ని కాపాడుకునేటువంటి పని చేసినారు. మా పెద్దవాగు మీద చెక్ డ్యాంలు మా నంగునూరు మండల మిత్రులు ఉన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో అసెంబ్లీలో గొంతెత్తి పోరాడి ప్రతిపక్షంలో ఒకవైపు ఉద్యమం చేస్తూ పెద్దవాగు మీద ఆ రోజు అత్యధిక చెక్ డ్యాంలు కూడా ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉండి కట్టించినటువంటివే ఆనాడు మనం కట్టించినటువంటి చెక్ డ్యాంలు. అట్లా చెప్పుకుంటూ పోతే అనేక పనులు. ఆ రోజుల్లో రైతు ఆత్మహత్యలు ఉండేది. చాలామంది రైతులు చనిపోతే అప్పుడు 1,50,000 రూపాయలు ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటే, అంత కష్టకాలంలో కూడా అత్యధికంగా డబ్బులు కూడా పోరాడి రైతులకు ఆ 1,50,000 కూడా ఇప్పించేవాళ్ళం. ఆపద్బంధు అనే పథకం ఉంటుండే, ఎవరైనా చనిపోతే 50,000 రూపాయలు ఇచ్చేది. అత్యధికంగా ఆపద్బంధు డబ్బులు కూడా సిద్దిపేటకే తీసుకొచ్చినాం. పాత సర్పంచులు పాత లీడర్లకు గుర్తుంటుంది, అప్పుడు కరువు పడి మక్కలు ఎండిపోయినాయి. మక్కలు ఎండిపోతే ఇన్సూరెన్స్ రావాలి. నేను స్వయంగా ఇన్సూరెన్స్ ఆఫీస్కు పోయి మనోళ్ళందరం కొట్లాడి రాష్ట్రంలోనే పంటల బీమా పథకం కింద మక్కలు ఎండిపోయిన రైతులకు అత్యధిక డబ్బులు కూడా మన సిద్దిపేటకే తీసుకొచ్చుకున్నాం ఆ రోజుల్లో. ఇట్లా చెప్తే చాలా ఉంటాయి. అంటే అప్పుడు అంతా మక్కనే ఎత్తుడు, ఇప్పుడు నీళ్ళు వచ్చినాక మక్కలు బంద్ అయిపోయినాయి. అప్పుడు యాసంగి పంట అంటే రూపాయికి బారణ మక్కరే ఉండు, చారణ మందం యాన్నంత వరి ఉంటే ఉండు, లేకపోతే ఉండకపో. ఇప్పుడు కాళేశ్వరం వచ్చినాక అంతా మారిపోయింది. ఒకసారి యాడ్ చేసుకుంటే 2017-18 ఇలా చాలామంది సీనియర్లు కనబడుతున్నారు నాకు. 2017-18కి ముందు యాసంగి పంటలో ఎన్ని ఎకరాల వరేద్దురు సిద్దిపేటలో అంటే 7-8 ఎకరాలు ఉంటుండే యాసంగికి. నంగులూరులో 3,000, చిన్నకోడూరులో ఒక 3,000 ఉంటే ఈ రూరల్ మండలం సిద్దిపేట అప్పుడు ఒకటే మండలం ఉంటుండే, ఈడొక 4-5 పెద్ద మండలం. అంత కలిపితే 8-10 ఎకరాలకు మించి యాసంగి పంటలో వరి వేయకపోదురు. అయితే మక్కనో ఇంత సన్ఫ్లవరో ఒక 8 మందం అయితే పడావే ఉంటుండే, ఏమి వేయకపోదురు. ఇప్పుడు ఏడికొచ్చింది 8,000 ఎకరాల వరి పోయి 80,000 ఎకరాల వరి ఇలా సిద్దిపేటలో సాగవుతుంది. 8,000 ఎకరాల వరి ఎక్కడ, 80,000 ఎకరాల వరి ఎక్కడ? ఇది ఎన్ని రోజులలో అయింది? ఒక్క 6-7 ఏళ్ల కిందనే. కాళేశ్వరం నీళ్లు సిద్దిపేట నేలను ముద్దాడితే ఈ ప్రాంత రూపురేఖలే మారినాయి. అప్పుడు యాసంగి పంట అంటే 5 ఎకరాలు ఉన్న రైతు కూడా ఎకరమో అర్ధెకరమో గంటే నాటేసుకుంటాం. ఎందుకంటే నీళ్లు ఉండే, బావిల నీళ్ళు తగ్గుతుండే, బోర్లు ఎండిపోతుండే. మా అంటే 1 ఎకరం వేద్దురు. ఇప్పుడు చూడండి, 5 ఉంటే 5 బరాబర్ వేస్తాడు, 3 ఉంటే 3 ఎకరాలు బరాబర్. ఏనన్నా అసలు గింత ఖాళీగా కనబడుతుంది. ఈరోజు 80,000 ఎకరాల వరి ఈరోజు సిద్దిపేటలో సాగైతుందంటే నాడు కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు కాదా? రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో కూర్చొని కాళేశ్వరం కూలింది అంటాడు. మరి కాళేశ్వరం కూలితే మా రంగనాయక సాగర్ కాలువల సిద్దిపేటలో 80,000 ఎకరాల పంటకు నీళ్ళు వస్తున్నాయే, అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే గాలికి వచ్చినాయా? ఆకాశంలోకి రేవంత్ రెడ్డి పోతుండా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో కట్టలేదా? మా కుడి కాలువ ఎడమ కాలువ కాళేశ్వరంలో భాగంగా మనం తవ్వలేదా? ఇలా దుబ్బాకైనా, గజ్వేలైనా, సిద్దిపేట అయినా, మెదక్ అయినా, అటు యాదాద్రి జిల్లా అయినా, ఇటు ఉస్నాబాద్ జిల్లా అయినా, ఇటు మానకొండూరు జిల్లా అయినా, అటు సిరిసిల్ల అయినా, ఇవన్నీ ఎట్లా బారుతున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందనే బారుతున్నాయి కదా. రంగనాయక సాగర్ నిండు కుండోలో ఉన్నదంటే అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఏంది? మల్లన్న సాగర్ నిండు కుండోలో ఉన్నదంటే అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఏంది? మొన్న అంతగిరి రిజర్వాయర్కి వెళ్ళి ఎమ్మెల్యే పోయి నీళ్లు లావట్టి గేట్ తీసిండు, అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే అంతగిరి ఆడికెళ్ళి వచ్చింది అంటే జూటా మాటలు మాట్లాడుతూ అట్లా చెప్తా ఉన్నారు. బట్ ఏం జరిగినా ఇవాళ విద్యాలయాలకు నిలయం మన సిద్దిపేట. పిల్లలు చదువుకోవాలంటే పాలిటెక్నిక్లు, ఐటీఐలు, డాక్టర్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజు, ఫార్మసీ కాలేజు, పలాది చదువు లేదు అనకుండా సిద్దిపేటను విద్యాలయాలకు నిలయంగా సిద్దిపేటను మార్చుకున్నాం. మనం ఆలయాలకు
ఖిల్లా నిలయంగా మన సిద్దిపేట ఎన్ని గుళ్ళు అద్భుతంగా, అటు మల్లన్న దేవుడి గుడి, అటు కొండపోచమ్మ దేవుని గుడి, అసలు ఎక్కడ ఎన్ని దేవాలయాలు, వర్గ లక్ష్మీనరసింహస్వామి గుడి, అద్భుతంగా ఆలయాలు అభివృద్ధి చేసుకున్నాం. రిజర్వాయర్ల ఖిల్లా మన సిద్దిపేట, అటు మీద అంతగిరి, నడిమిట్ల రంగనాయక సాగర్, ముంగడికి పోతే మల్లన్న సాగర్, మీదికి పోతే కొండపోచమ్మ సాగర్, ఇటు పోతే గౌరవల్లి, ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం. రిజర్వాయర్ల ఖిల్లా సిద్దిపేట జిల్లా, ఆలయాలకు నిలయం సిద్దిపేట జిల్లా, విద్యాలయాలకు నిలయం సిద్దిపేట జిల్లా. అసలు రైలు, నేషనల్ హైవే, జాతీయ రహదారులు తెచ్చినాం, రైలు తెచ్చినాం, జిల్లా తెచ్చుకున్నాం, పోలీస్ కమిషనరేట్ తెచ్చుకున్నాం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసుకున్నాం, సిద్దిపేటకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఒక అద్భుతంగా ఈ నియోజకవర్గాన్ని ప్రజల ఆశీస్సులతో, కేసీఆర్ దీవెనలతో ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా దీన్ని మనం తయారు చేసుకున్నాం. ఇంకా చేద్దాం. ఒక 40-50 గ్రామాలకు నేషనల్ అవార్డు వచ్చింది సిద్దిపేటలో, 40-50 ఊర్లకు జాతీయ స్థాయి అవార్డులు తెచ్చిన మనం సిద్దిపేటలో. ఇంకా కొన్ని ఊర్లు మిగిలినాయి, వాటిని కూడా ఈ తాప తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ గ్రామాలకు కూడా తెచ్చుకోవడానికి ఈ టర్మ్లో మనం కష్టపడదాం. మనం ప్రతిపక్షమా అధికార పక్షమా కాదు, మనం ప్రజల పక్షం, ప్రజలతో పనిచేద్దాం. నేను ఇందాక చెప్పిన కదా, నేను ప్రతిపక్షంలో ఉన్నా, నాడు చెక్ డ్యాముల్లో మనమే నంబర్ 1, సీఎం రిలీఫ్ ఫండ్లో నంబర్ 1. మనము ఏ పని చేసినా, ఆపద్బాంధు అయితేనేమి, రైతు ఆత్మహత్యల పథకం అయితేనేమి, అది ఏ పథకమైనా మనం సిద్దిపేట నంబర్ 1 ఉంచినాం. బీమా కానీ, రైతుల బీమా, పంటల బీమా కానీ. ఇప్పుడు కూడా చేద్దాం మంచిగా. మీరు చక్కగా చేయండి. ఎప్పటికప్పుడు నేను మీకు గైడెన్స్ ఇస్తా, సహకారం ఇస్తా. మన క్యాంప్ ఆఫీస్లో ఒక రిటైర్డ్ ఎంపీడీఓ అనుభవజ్ఞులు ప్రభాకర్ గారు 24 గంటలు మీకు సేవలో ఉంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5-6 వరకు ఆయన ఉంటారు. మీకు